రైతులము 15,000 ధర ఉండాలా, మంచి ధర వేయాలా. మేము కోరుకునేది అదే. తక్కువ ధరకి ఏం నిండదు పంటలు, ఏ పంట లాస్ ఉండదు. 15,000 నెంబర్ ధరలు అమ్మేయాలి. చేతిలో కూడా మార్కెట్లో కూడా బాగా నష్టం ఉన్నది రైతులు. తక్కువ ధర ఉంటే మంచిగా ఉన్నది. మన మెండూరా మండలం నేను మాట్లాడతా రైతుని. నా పేరు వెంకటరావు. ఈరోజు భారతీ ఛానల్ ప్రేక్షకుల ద్వారా పసుపు సీజన్ ప్రారంభమవుతూ ఉన్నది. ఈ పసుపు సీజన్లో రైతులను ఒకటే కోరుకునేది, రైతాంగాన్ని మంచి నాణ్యమైన పసుపు అంటే ఎండిన పసుపు మంచి దాన్ని సార్ట్అవుట్ చేసుకొని మంచి రకం తీసుకొస్తే మంచి ధర ఇప్పించేందుకు మార్కెట్ కమిటీ ముందంజలో ఉన్నదని చెప్పేసి మనవి చేస్తూ, ఇప్పుడు ఏదైతే తగ్గుతున్నారో పచ్చి పసుపు తీసుకొస్తున్నారో పచ్చి పసుపు తీసుకురాకండి. పచ్చి పసుపు తీసుకొచ్చి ఈడ ఇబ్బందులు పడకండి. ఎందుకంటే పచ్చి పసుపు వల్ల నష్టపోయేది మీరే, మీతో పాటు పక్క రైతు కూడా నష్టపోతూ ఉన్నాడు. అది కాకుండా ఎండిన పసుపు తీసుకొస్తేనే మార్కెట్లో లాటైడ్ ఇచ్చి బీట్ చేయబడు. లేకపోతే పచ్చి పసుపు వస్తే లాటైడ్ దొరకదు. ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టి మళ్ళీ దాన్ని మా మ్యాచర్కు తీసుకొచ్చి చేసుకుంటే రైతుకు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలగకుండా ఇక్కడ కళ్ళాల్లోనే మంచి ఎండబెట్టుకుని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత్ ఛానల్ ద్వారా నేను రైతాంగానికి కోరడం జరుగుతుంది. రేటు ఏ విధంగా ఉండే రేట్లు? ఎండిన పసుపు తీసుకొస్తే రేటు మనం 10,000 తగ్గకుండా అమ్మిపించే బాధ్యత మార్కెట్ కమిటీ తీసుకుంటా ఉంటుంది.